హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అయితే తెలంగాణలో జరిగే గ్రూప్ 2 నోటిఫికేషన్ మరియు గ్రూప్ 2 ఎగ్జామ్ పరీక్ష వాయిదా గురించి అయితే మీకు వివరాలు అందించడానికి అయితే మీ ముందుకు వచ్చాను. మా ఛానల్ని మీరు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము ఇచ్చే తాజా అప్డేట్స్ గ్రూప్ 1 గురించి, గ్రూప్ 2 గురించి కానీ, డిఎస్సి కానీ ఏ నోటిఫికేషన్ గురించి అయినా మీరు వెంటనే తెలుసుకోవాలంటే మనకు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసుకున్నట్టయితే 2024 నోటిఫికేషన్ గ్రూప్ 2 అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది. దానిలో భాగంగా అయితే ఎగ్జామ్స్ డిఎస్సి మరియు గ్రూప్ 2 ఒకే నెలలో ఉండడంతో అయితే చాలామంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే చదవడానికి టైం లేదు అని సిలబస్ మార్చి ఉన్నది కాబట్టి వేరు సిలబస్ చదవడానికి ఇబ్బందిగా ఉన్నది కాబట్టి వాయిదా వేయాలని అయితే గత 3 రోజుల నుంచి హైదరాబాద్లో భారీ విద్యార్థులు చాలామంది ఇక్కడ హైదరాబాద్లోని ధర్నాలు చేయడం కానీ, ఆందోళన చేయడం కానీ జరిగింది. దీనిలో భాగంగా అయితే చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి మద్దతుకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ రాకేష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బర్రెలక్క కావచ్చు, ఇలా చూసుకుంటూ పోతే ఎంతోమంది విద్యార్థులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీని మీద అయితే ఎట్టకేలకైతే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ గ్రూప్ 1 పోస్టుల గురించి, డిఎస్సి గురించి, గ్రూప్ 2 గురించి అయితే ఒక తుది నిర్ణయం అయితే తీసుకున్నారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే గ్రూప్ 2, 3 పోస్టులు అయితే పెంచాలని, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మార్చాలని, డేట్స్ సరిపోవట్లేదు, చదువుకోవడానికి వీలుగా లేదని నిరుద్యోగులు ఎంతోమంది చెప్పారు. దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే జూలైలో జరగనున్నటువంటి డిఎస్సి, ఆగస్టులో జరిగే గ్రూప్ 2 2 పరీక్షలు ఉన్నాయి. వీటిని అయితే వాయిదా వేయడానికి అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ నిర్వహించడం వల్ల నిరుద్యోగులకు అయితే చాలామంది అయితే చదవలేక ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ టైం గ్యాప్ లేదు, సిలబస్ మారింది, కొత్త సిలబస్ అని చాలా ఇబ్బంది పడుతుంది. దీన్ని అయితే ప్రభుత్వం కూడా వాయిదా వేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఈరోజు. దానిలో భాగంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు టీఎస్పీఎస్సీకి అయితే తెలియజేశారు. వెంటనే ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉందని అయితే మనం చూస్తున్నాము. అయితే ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు అయితే డిఎస్సి 2 రోజులు గ్యాప్ తోటి ఆగస్టు 7-8 తేదీలో అయితే గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ అయితే వెలువడే విషయం అయితే మనం చూస్తున్నాం, తెలిసిందే. అయితే ఇప్పటికైనా కొంచెం గ్యాప్ దొరుకుతుంది కాబట్టి విద్యార్థులు ఆందోళన పక్కన పెట్టి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని అయితే ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే డిఎస్సి కూడా ఇప్పటి నుంచి మారుతుంది సిలబస్. త్వరలో అయితే కొత్త సిలబస్, ప్రతి ఏడాది టెట్ కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు జూలైలో మరియు డిసెంబర్లో పెట్టాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి మీరు కూడా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గ్రూప్ 2 అయితే పోస్టులు కూడా పెంచాలని చాలామంది ఆందోళన చేశారు. మరి దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆగస్టులో జరిగే ఎగ్జామ్స్లో మనకు మీరైతే సిలబస్ పూర్తి చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. ఎందుకంటే మనకి ఒక నెల గ్యాప్ దొరికిందంటే ఒక నెలలో ఎన్నో చదవచ్చు, ఎంతో సిలబస్ నేర్చుకోవచ్చు. కాబట్టి ఆందోళన విరమించి అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే బుక్స్ని పట్టుకొని అయితే ఈ నెల రోజులు ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 2, 3 పోస్టులు అయితే పెంచి గ్రూప్ 2 పరీక్షలు అయితే డిసెంబర్లో నిర్వహించాలని అన్నారు. కానీ అప్పటిదాకా అయితే ఉండదు, ముందే ఉంటాయి గ్రూప్ 2 పరీక్షలు అయితే. కాబట్టి ఆగస్టులో రావచ్చు లేదా సెప్టెంబర్లో ఉండొచ్చు గ్రూప్ 2 పరీక్షలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ప్రిపేర్ అవ్వండి. దీనికోసం ఇంకో చాలామంది అయితే 10 సంవత్సరాలు నిరుద్యోగంతో కుంగిపోయామని చాలామంది ప్లగాలు పట్టుకొని తిరగడం కూడా జరిగింది. ఎందుకంటే చాలా జాబ్ నోటిఫికేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగులు ఎక్కువైతున్నారు. ప్రతి సంవత్సరం ఎంతోమంది కాలేజీల నుంచి డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఇలా చాలామంది బయటకు వచ్చారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం అయితే వాయిదా వేయాలని కోరారు. దాని ప్రకారం ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మీరు మంచి అవకాశం వచ్చింది కాబట్టి విద్యార్థులు అయితే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి తాజా అప్డేట్స్ని అయితే మా ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.